నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ వాసుదేవన్. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రేపొద్దున కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్నికలుకి వెళ్ళే రాష్ట్రాలు. ఒరిస్సా ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే ముందుకు తాము కూడా సిద్ధమేనని ఆల్మోస్ట్ సంకేతాలు పంపించేసింది. వైసీపీ ప్రభుత్వం ఎందుకు సంకేతాలు పంపలేకపోతుంది? ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే జనవరిలోనే రావాలి అంటే అప్పటికి ఇంకా 3 నెలల వ్యవధి ఉంటుంది. అయినా సరే ఒరిస్సా దానికి రెడీ అంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అంటారా? ఎందుకంటే ఈయన అని తీరాల్సిన ఒక విచిత్రమైన పరిస్థితి. రేపొద్దున అంటే 18 నుంచి 22 పాటు 5 రోజుల పాటు 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో జమిలీ ఎన్నికల ప్రస్తావన వస్తుంది. సో అది మినీ జమిలియా, మెగా జమిలియా, ఓ మాదిరి జమిలియా అనే దాని మీద కూడా క్లారిటీ వస్తుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి జమిలీ మీద చర్చ రాదు అని అంటున్నప్పటికీ 4 అంశాలు తెర మీదకి వస్తున్నాయి. 1 ఉమ్మడి పౌరస్మృతి లేదా ఏకరీతి పౌరస్మృతి, యూనిఫామ్ సివిల్ కోడ్. 2 ఉమెన్ రిజర్వేషన్స్ బిల్. 3 జమిలీ ఎన్నికలు. సో వీటి మీద అయితే ప్రధానంగా చర్చ జరుగుతుంది. 4వది ఇంపార్టెంట్, ఇండియా పేరుని భారత్ అని మారుస్తూ బిల్లు తీసుకురావటం. సో తర్వాత ఏంటంటే ఈ 4 మీద క్లారిటీ ఇచ్చేసి ఆ బిల్లు ఎప్పుడైతే తీసుకొచ్చారో తర్వాత దానికి జమిలీ ఎన్నికలకు సంబంధించిన ప్రకటన లేదా ఒక చర్చ కూడా పార్లమెంట్ సమావేశంలో 5 అంశంగా తెర మీదకి రావచ్చు. 5 రోజుల్లో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అంశం. ఇంత క్లారిటీ వచ్చిన తర్వాత మరి క్లారిటీ రావాల్సిన రాష్ట్రాలు ఏంటి? వాస్తవానికి లా కమిషన్ రికమెండేషన్స్ ఉన్నాయి. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా నిర్దిష్టంగానే ఆలోచన చేస్తుంది. లా కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం జమిలీ ఎన్నికలు రావడం అనేది ఖర్చు పూర్తిగా తగ్గిస్తుంది, సగానికి సగం తగ్గుతుందని. ఒకసారి మనం లెక్కల్లోకి వెళ్ళాం. 2014లో సార్వత్రిక ఎన్నికల ఖర్చు 30,000 కోట్లు, 19లో 60,000 కోట్లు, ఇప్పుడు 1,00,000 కోట్లు ఖర్చు కావచ్చని ఒక అంచనా. ఈ ఖర్చు బెటర్ కదా. మళ్ళీ విడిగా రాష్ట్రాలు వెళ్తే మళ్ళీ రాష్ట్రాలు పెట్టుకోవాలి. ఇప్పుడైనా రాష్ట్రాలు పెట్టాల్సిందే, రేపు విడివిడిగా వెళ్ళినా రాష్ట్రాలు పెట్టాల్సిందే. అలాంటిది జమిలీ కనుక ప్రస్తావన వచ్చి తెచ్చితే కొన్ని సాధ్యాసాధ్యాలు ఎంతవరకు మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే అంశానికి సంబంధించి కొన్ని విభేదాలు ఉండొచ్చు కాక, బట్ అక్రాస్ ద టేబుల్ అన్నీ కూర్చొని మాట్లాడుకోవచ్చు. రెండోది, ఒకవేళ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా జమిలీకి వెళ్ళాలి అని అనుకుంటే ఒరిస్సా ప్రభుత్వం ఆల్రెడీ డిసైడ్ అయింది అసెంబ్లీని డిజాల్వ్ చేయడానికి. మరి ఏపీ ప్రభుత్వం అసెంబ్లీని డిజాల్వ్ చేస్తుందా? డిజాల్వ్ చేసే దమ్ము ఉందా? ఎందుకంటే అధికారం ఉన్న చిట్ట రోజు వరకు అధికారం ఎంజాయ్ చేయాలి, అధికారంలో ఉండి ఎంజాయ్ చేయాలనే మాట వాళ్ళు ఒప్పుకోరేమో. అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేయాలి, బహుశా ఇలా మాట్లాడలేమో. ప్రజలకు సేవ చేయాలని వైసీపీ ప్రభుత్వం అనుకుని ఉండొచ్చు కదా. ఆ మాటకు వస్తే ఏ ప్రభుత్వం అని అనుకుంటుంది, వీళ్ళ స్థానంలో ఇంకోళ్ళు ఉన్న అలాగే అనుకుంటారు. మేము సేవ చేయడం కోసం చివరి రోజు వరకు అధికారాన్ని మేము వినియోగించుకుంటామని అనుకోవచ్చు కదా. 3 నెలలు అధికారాన్ని వాళ్ళు వదులుకొని జమిలీకి వస్తారా? ఎందుకంటే అధికారం అనుభవించడం మొదలెట్టిన తర్వాత ఆ ఫ్రేమ్ నుంచి బయటికి రావాలంటే, ఆ డిటాచ్మెంట్ మోడ్లోకి రావాలంటే చాలా కష్టం. అది వాళ్ళకి తెలియంది కాదు. సో అప్రతిహతంగా అధికారాన్ని ఎంజాయ్ చేశారు వైసీపీ ప్రభుత్వం. ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా అధికారాన్ని చలాయించేశారు. ఇప్పుడు ఆ చలాయింపు వ్యవహారాన్ని, సమయాన్ని ఒక 3 నెలలు కుదించుకోవాలంటే వైసీపీకి మింగుడు పడే వ్యవహారమేనా? కానీ బీజేపీ చెప్పిందనుకోండి, తప్పని పరిస్థితి, చేసి తీరాల్సిందే. ఎందుకంటే వీళ్ళ పిల్లగా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి పక్కన కోసేస్తారేమో అని భయం. అలా వెళ్తే వైసీపీకి విన్నింగ్ ఛాన్సెస్ ఎలా ఉంటాయి? అనుమానమే. అలా అని కాదు, ఎప్పుడు వెళ్ళినా అనుమానమే. ఎందుకంటే ఇంతగా ఈ కూడగట్టుకున్న లేదా గూడు కట్టుకున్న ప్రజా వ్యతిరేకతని ఫేస్ చేయాలంటే కనీసం ఈ లోపల కొన్ని వెల్ఫేర్ మెజర్స్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూపించాలిగా. మంచినీళ్ళలో, కరెంటో, రోడ్లో ఏవో చూపించాలిగా. అంతకుమించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్దగా ఏం ఆశించట్లేదు. అక్కడి నుంచి ఏవో అద్భుతాలు జరిగిపోతాయి. ఓవర్ నైట్ అల్లావుద్దీన్ వచ్చేస్తాడు, అద్భుత దీపం తీసుకొస్తాడు, దీపం మీద రుద్దితే అన్ని రోడ్లు బాగైపోతాయనే ఆలోచన అయితే ఆంధ్రప్రదేశ్లో ఎవరికి లేదు. ఒక రకమైన నిర్వేదం, నిస్తేజం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో, ఓటర్లో స్పష్టంగా నెలకొన్న నేపథ్యంలో దాన్ని మానిటైజ్ చేసుకోవడానికి, క్యాపిటలైజ్ చేసుకోవడానికి జనసేనతో సహా తెలుగుదేశం కూడా విశ్వ ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వైసీపీ ఇవన్నీ కౌంటర్ చేయాలంటే బోల్డెన్ ఆయుధాలు ఉండాలి. ఎక్కడున్నాయి? మీ ఆయుధాలన్నీ తీసుకెళ్ళి మీ ఆయుధాగారాన్ని కూడా తాకట్టు పెట్టేసి నిధులు తీసుకొచ్చి బటన్లోకి వెల్ఫేర్ కార్యక్రమాలకు మీరు పంచిపెడుతుంటే న్యాచురల్గా ఒక కైండ్ ఆఫ్ అప్రోర్ వచ్చేస్తుంది, ఒక నిస్తేజం వస్తుంది, ఒక నిస్పృహ వస్తుంది, ఒక నిర్వేదం వస్తుంది. మరి ఇన్ని వచ్చిన తర్వాత ప్రజలు ఒక ఆల్టర్నేటివ్ కోసం చూస్తారు. తెలుగుదేశమా, జనసేన, తెలుగుదేశం జనసేన కంబైనా, లేకపోతే వీళ్ళతో కలిసి వస్తే బీజేపీ కంబైనా, ఈ 3 పార్టీల వైపు చూస్తారు. అప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? సో అసెంబ్లీ ఒకవేళ రద్దు
చెయ్యాలి అని వీళ్ళు సంకల్పించకపోయినా బీజేపీ చెబితే చేయాల్సిందే, ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాల్సిందే. అందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరిస్తారా? రెండోది, ఇప్పటిదాకా తీసుకొచ్చిన అప్పుల మాట ఏంటి, వాటి లెక్కల మాట ఏంటి? వీటి జనానికి జవాబుదారీగా ఉన్నారు. ప్రాజెక్టులు అసంపూర్తిగా ఎందుకు ఉండిపోయినాయి, దానికి మాట్లాడాలి. పోలవరం మీద మాట్లాడాలి, క్యాపిటల్ మీద మాట్లాడాలి. ఇవన్నీ మాట్లాడి మీరు ఎలక్షన్స్కి వెళ్ళగలరా? మీరు అసలు క్యాపిటల్ రీజియన్లో మిసే ఎంతవరకు ఉంది? రాజధాని ప్రాంతంలో, ప్రస్తుతం ఉన్న అమరావతి రాజధాని ప్రాంతంలో, గుంటూరు జిల్లాలో, నేను ఉమ్మడి జిల్లాల గురించి మాట్లాడుతున్నాను, ఉమ్మడి జిల్లాల్లో మీరు ఎంత మేరకు నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది ఆలోచించండి. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. ఇవి ఉన్న పళంగా మీరు అడ్రస్ చేయాలంటే సరే, యాజ్ ఇట్ ఈజ్గా షెడ్యూల్ ప్రకారం జరుగుతాయంటే ఒక 6 నెలలు అనుకుందాం. ఇది సెప్టెంబర్ కాబట్టి ఒక అక్టోబర్, నవంబర్, డిసెంబర్, మార్చి వరకు తీసుకుంటే ఒక 6 నెలలు మీకు జెస్టేషన్ పీరియడ్. ఈ 6 నెలల్లో మీరు చూపించే అద్భుతాలు ఏంటి, చేయబోయే ఒక గొప్ప గొప్ప విన్యాసాలు ఏంటి? రోడ్లు బాగు చేయిస్తారా? బాగు చేయించే మాట కనీసం గుంతలు పూడుస్తారా? పక్క రాష్ట్రం నుంచి మంత్రి కేటీఆర్ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ఏమన్నారో గుర్తుందా? అమ్మో ఆ రోడ్ల మీద వెళ్ళాలంటే భయానకం అని చెప్పి ఆయన ఫ్రెండ్ ఎవరో, ఆంధ్ర ఫ్రెండ్ ఎవరో ఆయనకి చెప్పారట. ఒక రోజంతా ఆయన ఊదరగొట్టాడు. మన్నాడు బొత్స సత్యనారాయణ గారు, మినిస్టర్స్ వీళ్ళందరూ కలిసి తెలంగాణ మీద పడిపోయారు. పడుతున్నారు, అర్థం ఉండాలిగా. మీ దగ్గర రోడ్లు బాగుంటే ఆయన అలా మాట అనే పరిస్థితి రాదు కదా. కోడి పందాలు అలాంటి సరదా సందర్భాలు ఉండే సంక్రాంతి పండుగను కూడా అవాయిడ్ చేసుకుంటున్నారట ఆంధ్ర ప్రాంత ప్రజలు, హైదరాబాద్లోను తెలంగాణలో స్థిరపడిన ప్రజలు. ఎందుకు అక్కడికి వచ్చి అక్కడ రోడ్లు బాగోవు కదా, బాగోని కాడికి మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలని. ఇవన్నీ అంశాలు తెర మీదకి వస్తాయి. రేపొద్దున మీరు అసెంబ్లీ డిజాల్వ్ చేసి ఒకవేళ నిజంగా ముందస్తుకి మీరు వెళ్లాల్సి వస్తే దాన్ని జమిలీ అనే పేరుతో వెళ్తారో, ఇంకో పేరుతో వెళ్తారో, వీటన్నిటికీ సంబంధించి మీరు ఇచ్చే సమాధానాలు మరి జనం ఆసక్తిగా చూస్తున్నారు. అసలు ముందస్తు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, లేకపోతే బీజేపీ నిర్ణయం తీసుకుంటే జమిలీకి వెళ్తామని అంటున్నారు, కానీ ముందస్తుకు మేము వెళ్ళబోమని ఎందుకు అనలేకపోతున్నారు వైసీపీ వాళ్ళు? ఎందుకు ఆ కంగారు వచ్చేస్తుంది? రైట్, అవతల పక్క ప్రతిపక్షం వారి నుంచి ఏమన్నా తీవ్రమైన ఒక పోటీ ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇవాళ కాబట్టి రేపైనా ఎదుర్కోవాలి, తప్పదు అది. ఎందుకంటే వ్యతిరేకత పెళ్ళుబికిన తర్వాత అది ఏదో ఒక రూపంలో పాలకపక్షాన్ని చుట్టుముడుతుంది, దాడి చేస్తుంది ఆ వ్యతిరేకత. దానికి మీరు ఎండ్ ఆఫ్ ద డే జవాబుదారీగా ఉండాలి. ఇవాళ వరకు మీరు చేసిన కార్యక్రమాలకి మీరు అకౌంటబుల్. జనం అది నిలదీస్తారు, అడుగుతారు. వెనకట్లా లేవు, ఏవో ఆ 2 పత్రికలో 3 పత్రికలో ఆ 2 మీడియాలో చూపించిందే కాదు, ఇవాళ సోషల్ మీడియా ఉంది, కడిగేస్తుంది మిమ్మల్ని, మీరేం చేశారు నాయన అని చెప్పి నిలదీస్తుంది. వీటన్నిటికీ మీ దగ్గర సమాధానాలు ఉన్నాయి కాదు, ఉండాలి. మా దగ్గర స్టిక్కర్లు ఉన్నాయి కదా, మా స్టిక్కర్లే మా సమాధానాలంటే జనం ఊరుకోరు. సో ఈ విషయంలో మీరు అయితే చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి. రెండోది, కనెక్టివిటీ కోల్పోయింది మీకు. ప్రత్యేకించి ముఖ్యమంత్రి కార్యాలయానికి ముఖ్యమంత్రి తర్వాత 3 రీజనల్ కోఆర్డినేటర్లు, సుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వీరి ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత అందరూ మంత్రులు కూడా వీరికి రిపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిన తర్వాత మరి మంత్రులు మిమ్మల్ని ఎప్పుడు కలుసుకోవాలి? ఎమ్మెల్యేలు మిమ్మల్ని ఎప్పుడు కలుసుకోవాలి? అసలు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరై ఉంటారు? దాదాపు 80 మందిని మీరు పక్కకి పంపించేస్తారంట, నిజమేనా? మరి కొత్త అభ్యర్థులు ఎవరు? అసలు మీకు 175 అసెంబ్లీ సెగ్మెంట్లకి మీకు అభ్యర్థులు ఉన్నారా? ఒక 80 మందిని తీసేస్తే మిగిలిన వాళ్ళందరినీ మీరు ఏడాది నుంచి తీసుకొచ్చుకుంటారు. సో ఇవన్నీ వస్తున్నాయి కదా తెర మీదకి. వీటికి సమాధానాలు మీ దగ్గర ఉన్నాయా? లేదా మేము డిసైడ్ చేసేసుకున్నాం, మా లిస్టు మా దగ్గర ఉంది, ధీమా ఉందా? ధీమా ఉంటే మంచిదే. మీరు పక్కోళ్ళు వాళ్ళు కలిసి వస్తే ఏంది, విడివిడిగా వస్తే ఏంది, ఆ చింత మీకు ఎందుకు? అసలు మీరు జమిలీకి సిద్ధంగా ఉన్నారా, జమిలీ కాకపోతే ముందస్తుకి సిద్ధంగా ఉన్నారా అనే దానికి దగ్గర మీకు సమాధానం ఉందా? ఏమో రేపు పొద్దున అసెంబ్లీ రద్దు చేయాల్సి వస్తే హఠాత్తుగా రోడ్డు మీదకి వచ్చి జనాలకి మీరేం చెప్తారు? ముఖ్యమంత్రి గారు, జనం అయితే మీ నోటి నుంచి మాట వినాలని కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక తీర్చేసేయకూడదు, ఓ పని అయిపోద్ది.